स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ బుర్రా భాస్కర శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో పాండవులు ఆ దుశ్చర్యను చూస్తూ ఉండిపోయారు కానీ ఏమీ చేయలేకపోయారు. అటువంటి పాండవులు ధర్మాత్ములు ఎలా అయ్యారు? సశరీరంగా ఎలా స్వర్గానికి వెళ్ళారు? అలా ఉన్నారు కనుకనే ధర్మాత్ములు అయ్యారు. నిండు కొలువులో పట్టమహిషి తమ భార్య అయోనిజ యాజ్ఞసేని యజ్ఞకుండము నుండి వచ్చినటువంటిది అయినటువంటి ఆమెకు అవమానం జరుగుతుంటే వాళ్ళు మెదలకుండా ఉండడానికి కారణం ఏమిటి అనేది మీ సూటి ప్రశ్న. అయితే కారణం ఏమిటి అంటే ధర్మం కనుకనే మెదలకుండా ఊరుకున్నారు. ముందుగా తామందరూ ఓడిపోయారు, తమని తాము కూడా పందెంలో పెట్టుకున్నారు. ధర్మరాజు తనని తాను పందెంలో పెట్టుకున్నాడు. భీముణ్ణి పెట్టాడు, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి అందరినీ పందెంలో ఒక ఆట వస్తువుగా పెట్టి ఓడిపోయాడు. ఎప్పుడైతే ఓడిపోయాడో తనను తాను కూడా ఓడిపోయాడో ఇప్పుడు ఈ పాండవులు 5గురు ఎవరికి బానిసలు? ఎవరు గెలుచుకున్నారో వాళ్లకు బానిసలు. ఆ గెలుచుకున్నటువంటి వాళ్ళు ఏమి చెబితే ఆ పని చేయాలి తప్ప వాళ్ళంతటా వాళ్ళు స్వకీయంగా నిర్ణయించుకుని చేసేటువంటి అవకాశం లేదు వాళ్ళకు. అది ధర్మం కాదు. కనుక ఇప్పుడు ఆవిడ తన భార్య అయినప్పటికీ కూడా, వాళ్ళు బలశాలులే అయినప్పటికీ కూడా, యుద్ధ నైపుణ్యాలు కలిగిన వాళ్ళే అయినప్పటికీ, పౌరుషం ఉన్నప్పటికీ కూడా తమను తాము ఓడిపోయి వాళ్లకు బానిసలై ఉన్నారు కనుక వాళ్ళు చెబితే కానీ కాలు కూడా కదపేటువంటి అవకాశం లేదు కనుక అది ధర్మం కనుక ధర్మానికి కట్టుబడి ఏమీ చేయకుండా ఆగిపోయారు. రెండవది, తనను తాను రక్షించుకోగలిగిన పాతివ్రత్యం ద్రౌపదీదేవికి ఉన్నది. ఆవిడ సామాన్యమైనటువంటిది కాదు, సామాన్యమైన స్త్రీ కాదు. అటువంటి స్థితిలో ఆ విషయం వీరికి అందరికీ తెలుసు కనుకనే అక్కడ ప్రమాదం జరగదు, సమయానికి ఆవిడ రక్షింపబడుతుంది అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం ఈ పాండవుల 5గురికి ఉన్నది కనుకనే మెదలకుండా ఊరుకున్నారు. వాళ్ళు ఏమీ ప్రతిచర్య చేయకుండా ఉండడమే వాళ్ళ ధర్మం. ఒకవేళ చేసినట్టయితే ధర్మం తప్పిన వాళ్ళు అయ్యేవాళ్ళు. ఎందుకంటే కౌరవులకు బానిసలు గనక, వాళ్ళు ఏం చెబితే అది చేయాలి గనక. అలా వాళ్ళు చెప్పకుండా వాళ్ళు ప్రతిచర్య చేసినట్టయితే ధర్మం తప్పినట్టే కదా. అందువల్లనే ధర్మాత్ములు. ధర్మాత్ములు కనుకనే సశరీరంతో స్వర్గానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అయితే ఈ ధర్మం విషయంలో కూడా కొద్దో గొప్ప సందేహం ఉన్నవాళ్లే భీమ, అర్జున, నకుల, సహదేవులు నలుగురు. ధర్మరాజుకు మాత్రం ఏ విధమైన సందేహం లేదు. అందువల్లనే సశరీరంతో స్వర్గానికి ధర్మరాజు ఒక్కడే వెళ్ళాడు. భీమ, అర్జున, నకుల, సహదేవులు వెళ్ళే మార్గంలోనే శరీరాలు వదిలిపెట్టారు అని భాగవతం మనకు చెబుతున్నది. మొత్తం 5గురు సశరీరంతో స్వర్గానికి వెళ్ళలేదు, ఒక ధర్మరాజు మాత్రమే వెళ్ళాడు. ఎక్కడా ధర్మాన్ని తప్పలేదు. గురుగారు, సృష్టి అనేది ఏకీకృతమా లేక సృష్టి పలు విధాలుగా ఉందా? పలు విధాలుగా ఉన్నది. ఏకీకృతం అయ్యేటువంటి అవకాశం లేదు. కేవల సంకల్ప మాత్రంగా కలిగేటువంటి సృష్టి. బ్రహ్మ మొట్టమొదట్లో చేసినటువంటి సృష్టి మొత్తం అంతా సంకల్ప మాత్రమైన సృష్టి. తపస్సు చేత సంకల్పం చేసి సృష్టి చేశాడు. ఆ తరువాత సృష్టి ఎవరు చేశారు అంటే రుద్రుడు చేశాడు. ఆయన కనుబొమల మధ్య నుండి, బ్రహ్మదేవుని యొక్క కనుబొమల మధ్య బిందువు నుండి జారి పడింది ఒక రూపం. రుహు ద్రావయతి ఇతి రుద్రః అని పేరు వచ్చింది. ఆయన కనుబొమల మధ్యలో ఉన్న బిందువుని రుహు అని పిలుస్తారు. ద్రావయతి, రుహు అంటే దుఃఖము అనే అర్థం కూడా ఉన్నది. అందుకనే దుఃఖం కలిగిన వాడు కనుబొమ్మలు ముడివేస్తాడు.
దుఃఖం కలిగిన వాడు, విచారం కలిగిన వాడు కనుబొమ్మలు ముడివేస్తాడు, రెండు కలిసి ఒక చోటికి వస్తాయి. ఆ ప్రదేశాన్ని రుహు అని పిలుస్తుంది. ద్రావయతి పోగొట్టేటువంటి, దుఃఖమును పోగొట్టువాడు, అక్కడి నుంచి జారి పడినవాడు అనే అర్థంలో రుద్రహ అని చెప్పారు. ఆ రుద్రుణ్ణి సృష్టి చేయమని చెప్పారు. ఆ రుద్రుడు 10 మందిని సృష్టించాడు. ఈ 10 మంది కూడా ఏ స్థితిలో ఉన్నారు అంటే కొరుకుత, చంపుత, నరుకుత ఇట్లా మాట్లాడుతున్నారు. అంత తీవ్రమైన భావాలు కలిగి ఉన్నారు. నాయన ఇక నువ్వు సృష్టి చేయవద్దు, ఆపమని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఆ 11 మందే ఏకాదశ రుద్రులుగా పిలువబడుతున్నారు. వాళ్ళు ఎప్పుడూ రౌద్రంగా ఉంటారు కనుక చల్లబడటం కోసం వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఏకాదశ రుద్రాభిషేకం అని అభిషేకం చేస్తున్నారు. అది 2వ రకమైనటువంటి సృష్టి. ఇక ఆ తరువాత వచ్చిన సృష్టి అంతా కూడా ఎవరి ద్వారా వచ్చింది? మనువు ద్వారా కొంత సృష్టి వచ్చింది, ప్రజాపతుల వల్ల కొంత సృష్టి వచ్చింది, ఋషుల వల్ల కొంత సృష్టి వచ్చింది. ఇలా వారి వారి ద్వారా సృష్టి ప్రారంభమైంది. ఈ సృష్టి మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నది అంటే 84 లక్షల జీవరాశులను సృష్టించారు. వీరిలో ఎవరు సృష్టించినప్పటికీ, అయితే ఎవరు ఏ విధంగా ఎవరిని సృష్టించినా వారి వారి సంతతి 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 అలా పెరిగి 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 లోకాలన్నీ వ్యాపించినప్పటికీ సృష్టికర్తగా మాత్రం ఎవరు చెప్పబడుతున్నారు అంటే బ్రహ్మదేవునే చెప్పబడుతుంది. కారణం ఏమంటే మూల పురుషుడు కనుక అతన్ని బ్రహ్మ, అతడే సృష్టికర్త అని చెబుతున్నారు. ఎందుకంటే ఈ సృష్టి చేసే వాళ్ళందరినీ కూడా సృష్టించిన వాడు ఆయనే కదా. ఆ కారణం చేత కనుక అనేక మంది ఆనాడు ఆ బ్రహ్మ చేత సృష్టింపబడిన వారు, వారి చేత సృష్టి జరిగి వచ్చింది. అయితే ఈ సృష్టి కూడా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశుల సృష్టి కూడా ఎన్ని రకాలుగా విభజింపబడింది అంటే మొట్టమొదటిది సంకల్పమాత్ర సంతాన ప్రాప్తి, రెండవది దృష్టి మాత్ర సంతాన ప్రాప్తి, మూడవది శబ్దమాత్ర సంతాన ప్రాప్తి, నాలుగవది సంభోగ మాత్ర సంతాన ప్రాప్తి. సంకల్పమాత్ర సంతాన ప్రాప్తి అంటే కేవలం నేను సంతానాన్ని పొందాలి అనేటువంటి సంకల్పం చేతనే సంతానం కలుగుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. దృష్టి మాత్ర సంతాన ప్రాప్తి, చూచి సంతానాన్ని పొందటం. ఇప్పటికీ అటువంటిది ఉన్నది. శాస్త్రవేత్తలు అంగీకరించారు, పరిశోధనలు చేశారు. ఎక్కడ ఉన్నది? నెమలి జాతి. ఆ నెమలి జాతి మొగ నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది. ఆ నాట్యం చేసేటప్పుడు ఆడ నెమలి చూస్తూ నిలబడుతుంది, గర్భధారణ చేస్తుంది. అందుకనే కృష్ణ పరమాత్మ కూడా నెమలి పింఛాన్ని పెట్టుకున్నాడు. దేనికి? రామావతారంలో లేదు, నరసింహావతారంలో లేదు, వామనావతారంలో అసలు జుట్టే లేదు. ఏ కారణం చేత కృష్ణావతారంలో మాత్రమే పెట్టుకున్నాడంటే ఎంతమంది సంతానం నాకున్నా వాళ్లకు నాకు ఏ విధమైన శారీరక సంబంధం లేదు అని చెప్పటం కోసమే దృష్టి మాత్ర సంతాన ప్రాప్తి కలిగినటువంటి నెమలి కన్ను ఒకటి, ఆ ఈకను తను ఒక గుర్తుగా మనకు తెలియజేయటం కోసం పెట్టుకున్నాడు. మనం అనేక రకాలుగా మాట్లాడతామన్న సంగతి కృష్ణ పరమాత్మకు ముందే తెలుసు. ఆ కారణం చేత అది గుర్తుగా పెట్టుకున్నాడు ఆయన. ఎవరితోనూ ఆయనకి దృష్టి మాత్ర సంతాన ప్రాప్తి, శబ్దం మాత్ర సంతాన ప్రాప్తి మూడవది. శబ్దం అంటే మంత్రం. ఆ మంత్రము వల్ల కలిగేది. కుంతీదేవికి సంతానం ఎవరి వల్ల కలిగింది అంటే కేవలం దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్ర ప్రభావం చేత. ఆ మంత్ర ప్రభావం వల్ల సూర్యభగవానుని పిలిచినా, యమధర్మరాజును అర్థించినా, లేదు వాయుదేవుని అర్థించినా, దేవేంద్రుని అర్థించినా, ఎవరిని అర్థించినా వారికి కుంతీదేవికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కేవల వరప్రభావం చేత, మంత్రప్రభావం చేత అప్పటికప్పుడు వారు సంతానాన్ని కల్పించారు. సద్యోగర్భం అంతే తప్ప కుంతీదేవికి ఆయా దేవతలకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడే అవకాశం మనకు లేదు. అది శబ్దమాత్ర సంతాన ప్రాప్తి.
ఇప్పుడు లోకంలో జరుగుతున్న సంతాన ప్రాప్తిని గురించి మనం ఏమీ చెప్పవలసిన ఆవశ్యకత లేదు. కనుక సృష్టి అనబడేటువంటిది 84 లక్షల రకాలుగా ఉంటే ఆ సృష్టిని మొట్టమొదట బ్రహ్మదేవుడు చేస్తే తద్వారా వచ్చినటువంటి ప్రజాపతులు, ఋషులు, మునులు, మనువులు వారి వారి యొక్క సంతానం ఆ విధంగా పెరిగి పెరిగి లోకంలో వ్యాప్తి జరిగింది. సంతానం ఇన్ని రకాలుగా వచ్చింది. ఈ 84 లక్షల జీవరాశులు. ఇది కాక సంతానం కలగటం ఎలా కలిగింది అనేది ఈ 4 పద్ధతుల వల్ల కలిగింది. కనుక సృష్టి ఎప్పుడూ కూడా ఏకీకృతం కాదు, ఏకోన్ముఖము కాదు. గురుగారు, ఇక మరో సందేహం. రావణుడికి నిజంగానే 10 తలలు ఉన్నాయా, లేకపోతే ఇందులో ఏమైనా ఆంతర్యం దాగి ఉందా? ఖచ్చితంగా అతడు పుట్టినప్పుడే 10 తలలతో పుట్టాడు అతడు. రామాయణం అలాగే చెప్పింది. అవేవో ఒక్కొక్క తలకు ఒక్కొక్క గుణాన్ని చెప్పుకుని కొంతమంది పండితులు అరిషడ్వర్గములు 6 తలలైతే, మనోబుద్ధి చిత్తాహంకారములు 4 అయితే ఈ 10 తలలుగా ఉన్నాయి అని, అంతే తప్ప నిజంగా 10 తలలు లేవని అనేక రకాలుగా వ్యాఖ్యాతలు వాళ్ళ భక్తిభావం చేత, మనోభావం చేత చెప్పేటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక శిశువు పుట్టినప్పుడు ఒక తల కలిగిన వాడు ఎలా ఉంటాడో 10 తలలు కలిగినటువంటి పిల్లవాడు అలాగే కలిగాడు. 10 తలలతోనూ కలిగాడు. కాకపోతే అతడికి ఉన్న వరం ఏమిటి అంటే, జన్మతః ఉన్న వరం అవసరం వచ్చినప్పుడు ఆ 10 తలలు వస్తాయి, అక్కరలేదు అనుకున్నప్పుడు అవి ఎవరికి దర్శనం ఇవ్వవు. ఉంటాయి కానీ ఎవరికి కనపడవు. ఒక తలతోనే కనపడతాడు. ఉండటం మాత్రం ఉంటాయి, ఒక తలతోనే కనపడతాడు. అవసరం అనుకున్నప్పుడు 10 తలలు వస్తాయి. యుద్ధరంగంలో 10 తలలు ఉన్నట్టుగా వర్ణింపబడింది. యుద్ధకాండలో రామప్రభు అతడు బాణప్రయోగం చేస్తే ఒక్కొక్క తలను ఛేదిస్తుంటే ఆ తల వచ్చి మళ్ళీ అతుక్కుంటున్నట్టుగా చెప్పబడింది. కనుక 10 తలలు ఉన్నాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. దానికి వేరే వేదాంత భావం చెప్పవలసినటువంటి ఆవశ్యకత లేదు. 10 తలలు ఉన్నాయి, 10 రకాలుగాను ప్రవర్తించాడు అతడు. నీతి, ధర్మం, న్యాయం ఈ 3 ఒకటేనా? వీటి మధ్య తేడా ఏమిటి? తేడా ఉన్నది. నీతి వేరు, ధర్మం వేరు, న్యాయం వేరు. నీతి ధర్మాన్ని మనం ఆచరించలేనప్పుడు ధర్మం తప్పకుండా ప్రవర్తించేటువంటి విధానాన్ని నీతి అని అంటాం. ధర్మం ఉన్నది, ఇదిగో ఈ విధంగా నీవు ఆచరించాలి అని చెప్పారు. ఆ విధంగా మనం ఆచరించలేము, పరిస్థితులు ప్రభావం చేత ఆచరించలేనప్పుడు ధర్మానికి చేటు కలగకుండా ప్రవర్తించేటువంటి విధానాన్ని, ఆ విధానము కొరకు మనం వెళ్ళేటువంటి మార్గాన్ని నీతి మార్గము అన్నారు. కనుక ధర్మము అనబడేటువంటిది కత్తితో వేటు వేసినట్టే, ఖచ్చితంగా చేయవలసిందే. నీతి అనేది ఆ ధర్మం తప్పకుండా అది చెయ్యలేనప్పుడు ఏ విధంగా చెయ్యాలో తెలియజేసేటువంటి దాన్ని నీతి అంటారు. న్యాయము అనేది ఒక్కొక్కప్పుడు పరిపూర్ణంగా మారిపోతుంది. నీతి ధర్మము 2 కొద్ది దగ్గరగా ఉంటాయి, న్యాయం పరిపూర్ణంగా తేడాగా ఉంటుంది. ఉదాహరణకు ఆడపిల్లకు వివాహం చేయాలి, ఇది ధర్మం. మగపిల్లవాడికి ఆడపిల్లకు కూడా వివాహం చేయడం అనేది ధర్మం. ఎందుకంటే ఉన్న 16 సంస్కారాల్లో వివాహం కూడా ఒకటి. కనుక ఆ సంస్కారం జరగాలి కనుక వివాహం చేసి తీరాలి. కానీ ఎప్పుడు వివాహం చేయాలి అనేది కూడా ధర్మం చెప్పింది. 8 వర్షాత్ భవేత్ కన్యా అని చెప్పారు. 8 ఏళ్ళు నిండి 9వ సంవత్సరం వచ్చిన తర్వాత ఆడపిల్లకు వివాహం చేయాలి. తగిన వయస్సులో ఉన్న మగపిల్లవాడికి చేయాలి. 60 ఏళ్ల వాడికి 8 ఏళ్ల పిల్లని ఇవ్వకూడదు. కనుక తగిన వయస్సులో ఉన్నవాడిని ఇచ్చి చేయాలి, అది వివాహం. అయితే ఇవాల్టి రోజున ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి సామాజిక వ్యవస్థను అనుసరించి
8 ఏళ్ల పిల్లకు వివాహం చెయ్యాలి అని ధర్మం చెబుతోంది గనక మనం 8 ఏళ్లకే నిండిన తర్వాత 9వ సంవత్సరంలో వివాహం చేద్దాము అనుకుని చేస్తే వెళ్ళి ఎక్కడ కూర్చోవాలి అంటే చెరసాలలో కూర్చోవాలి. ధర్మమే అది. కానీ ఇక్కడ ఈ సామాజిక పరిస్థితిని అనుసరించి న్యాయం మారింది. వివాహం చేయడం అనే ధర్మం, వివాహం అట్లాగే ఉన్నది, కానీ న్యాయం మాత్రం మారింది. వయస్సు 21 సంవత్సరాలు అని వచ్చింది కనుక న్యాయం అనబడేటువంటిది మారుతుంది. కాలానుగుణ్యంగా పరిస్థితుల ప్రభావం చేత మార్పు చెందవచ్చు, కొత్త న్యాయ వ్యవస్థ రావచ్చు. ధర్మము ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుంది. ధర్మం తప్పకుండా మరుమార్గంలో వెళ్ళేటువంటి మార్గాన్ని నీతి అని అంటాము. కనుక ధర్మానికి, నీతికి, న్యాయానికి ఇంత తేడా ఉన్నది. ప్రళయంతో లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయా? ప్రళయం అనేది ఎన్ని విధాలుగా ఉంటుంది? లోకాలన్నీ అల్లకల్లోలం అయితేనే ప్రళయము అని అంటాం. లయము అంటే కలిసిపోవుట అని అర్థం. ప్రళయం ఏదీ మిగలకుండా మొత్తం కలిసిపోతేనే దాన్ని ప్రళయము అని అంటాం. ప్రళయం అలా కాదు, లయం కలిసిపోవటం. ప్రళయం అన్నీ కలిసిపోవటం, ఏదీ మిగలకుండా మొత్తం అయిపోవటం, దాన్ని ప్రళయం అంటాం. నిత్య ప్రళయం, సామాజిక ప్రళయం, అత్యంతిక ప్రళయం, యుగ ప్రళయం, ప్రళయం, మహాప్రళయం, మహాప్రళయం. ఈ మహాకి ఆ మహాకి చాలా తేడా ఉంది. ఈ మొత్తం 8 రకాలుగా ఉన్నది ఈ ప్రళయం. నిత్య ప్రళయం అంటే మన ఆయుర్దాయం 100 సంవత్సరాలు అనుకుందాం. ఒకరోజు గడిచిపోయింది అంటే మన ఆయుర్దాయంలో ఎంత తరిగింది? 1 రోజు తరిగింది. కనుక 1 రోజు నశించిపోవటం ప్రళయం. మన ఆయుర్దాయంలో 1 రోజు నశించిపోయింది కదా. 1 నెల రోజులు గడిచింది అంటే 1 నెల రోజులు మన ఆయుర్దాయంలో నశించిపోయింది. కనుక మనం దేనికి దగ్గర అవుతున్నాం? మరణానికి దగ్గర అవుతున్నాం. సర్వసాధారణంగా అందరూ పుట్టినరోజు పండుగ అని చేసుకుంటూ ఉంటారు కదా. ఈ పుట్టినరోజు పండుగ ఆనందంగా చేసుకుంటారా, దుఃఖపడుతూ చేసుకుంటారా అని ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెప్పగలుగుతాం? న్యాయంగా 1 సంవత్సరం జీవితంలో అయిపోయింది. మనం ఏమనుకుంటాం? అమాయకత్వంగా నాకు వయస్సు వచ్చింది, పెద్దవాణ్ణయ్యాను అని అనుకుంటాం. ఎంతో సంబరంగా చేసుకుంటాం. చేసుకోవలసిందే. కానీ దేని కొరకు చేసుకోవాలి అంటే, ఇప్పటి వరకు నేను ఏదైనా సత్కార్యాన్ని చేశానా, చేయలేదా, ఒకవేళ చేయకపోతే ఇవన్నీ నుంచి అయినా చేద్దాం అనే ఒక నిర్ణయాన్ని తీసుకోవటం కోసం ఆ రోజుని మనం నిర్ణయించుకోవాలి. ఆ రోజునే ఎందుకు నిర్ణయించుకోవాలి? రోజు నిర్ణయించుకోవచ్చు కదా అంటే, పుట్టిన వెంటనే నిర్ణయించుకోవాలి. కనుక కనీసం ఆ పుట్టినరోజునైనా ఈ బాధ ఏదో పడరా నాయనా అని పెద్దలు చెప్పారు మనకు. అంతే తప్ప ఆ రోజునే ఎందుకు నిర్ణయించుకోవాలి అంటే ఏం చేయగలుగుతాం? కనుక ఆ నిర్ణయం కోసం పుట్టినరోజే తప్ప వాస్తవానికి సంతోషంగా చేసుకునేది కాదు. అందువల్ల ప్రళయములు ఈ ప్రతి యుగానికి అంచెంలో ప్రళయం ఉంటుంది. కృతయుగం అయిపోగానే ప్రళయం వచ్చింది, త్రేతాయుగం అయిపోగానే వచ్చింది, ద్వాపరయుగం అయిపోగానే వచ్చింది, కలియుగం అయిపోగానే మళ్ళీ వస్తుంది. అయితే మహాయుగం అయిపోయిన తర్వాత కూడా మహాప్రళయం ఉన్నది. ఈ మహాయుగం అయిపోయిన తర్వాత మళ్ళీ కృతయుగం ప్రారంభం అవుతుంది, ఆ మధ్యలో వస్తుంది, దాన్ని మహాప్రళయం అంట. ఆ మహాప్రళయం మొత్తం మనువులు ఎంతమంది ఉన్నారో అంతమంది మనువులు పరిపాలన అయిపోతే ఒక కల్పం అవుతుంది. ఆ కల్ప అంతంలో వచ్చేటువంటి ప్రళయాన్ని బ్రహ్మ ప్రళయము అంటారు. ఇక అప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. మిగిలిన ప్రళయాల్లో సూర్యచంద్రాదులు ఉంటారు, నక్షత్రాలు ఉంటాయి. కానీ ఆ బ్రహ్మ ప్రళయం వచ్చిందే మహామహాప్రళయం. ఆ ప్రళయంలో మాత్రం సూర్యచంద్రాదులు కూడా ఉండరు. అందుకనే భాగవతంలో, తెలుగు భాగవతంలో, పోతన గారి భాగవతంలో గజేంద్రుడు లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వండు ఏకాకృతిని వెలుగు అతని నే సేవింతున్
అని గజేంద్రుడు ప్రార్థించాడు. ఈ లోకాలన్నీ నశించిపోయి, లోకంలో ఉన్నవాళ్ళు నశించి, లోకాన్ని పరిపాలించే వాళ్ళు నశించి, సూర్యచంద్రులు కూడా లేకుండా పోయి పెద్ద చీకటి కలిగితే ఆ చీకటికి అవతల కూడా ఓ చిన్న జ్యోతి స్వరూపంలో వెలుగుతూ ఉండే ఆ పరబ్రహ్మ ఎవరైతే ఉన్నారో ఆ పరబ్రహ్మకు నేను నమస్కరిస్తున్నా. అది బ్రహ్మ ప్రళయం. బ్రహ్మ కాలమానం కూడా అయిపోతుంది అప్పుడు బ్రహ్మ ప్రళయం వస్తుంది. ఇవన్నీ ముందుగా వచ్చేటువంటి ప్రళయాలు. ఇవి కాకుండా అత్యంతిక ప్రళయం అని ఒకటి చెప్పుకున్నాం మనం. లోకంలో చేసేటువంటి అనేకమైనటువంటి దుర్మార్గములకు భరించలేని భూదేవి ప్రకృతి రూపంలో అనేకములైన ప్రళయాలను కలిగిస్తుంది. మనకు అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఎన్నో కనపడుతున్నాయి. ఆ మధ్య సునామీ అని వచ్చింది, ఓ ప్రాంతం మొత్తాన్ని తీసేసింది. ఆ తర్వాత హుద్ హుద్ అనే పేరుతో ఓ తుఫాన్ వచ్చింది. మన వాళ్ళు వచ్చే తుఫాన్లకు బారసాల చేసి నామకరణం పెట్టడంలో చాలా గొప్పవాళ్ళు. హుద్ హుద్ అని పేరు పెట్టి అదో ప్రళయం వచ్చింది. మొన్న ఈ మధ్య వచ్చిన ప్రళయం కరోనా ప్రళయం. ఇట్లా అనేకమైనటువంటి ప్రళయాలు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. ఎందువల్ల అంటే ధర్మగ్లాని జరిగినప్పుడు దాన్ని మళ్ళీ చక్కగా చేయటం కోసం ఆ ఇల్లు మొత్తం అంతా చెత్త చెదారంతో నిండిపోతే ఆ ఇల్లాలు ఎట్లా అయితే ఊడ్చి కడిగి తుడిచి ముగ్గులు వేసి ఎలా శుభ్రం చేస్తుందో అలాగే ప్రకృతి కూడా ఆ అత్యంతిక ప్రళయాన్ని కల్పించి మొత్తం అంతా వాషౌట్ చేసి మళ్ళీ ధర్మాన్ని ప్రతిష్ఠిస్తుంది. మనకందరికీ అలవాటు చేసింది కదా కరోనా. బయటకు వెళ్ళి లోపలికి రాగానే కాళ్ళు కడుక్కుని లోపలికి రావటం, చేతులు శుభ్రంగా కడుక్కోవటం, అనేక రకాలుగా మనకు అలవాటు చేసింది కదా కరోనా. కనుక ఆ ధర్మాలను మళ్ళీ మనకు కల్పించడం కోసం అత్యంతిక ప్రళయం. ఇట్లా 8 రకాలైన ప్రళయాలు ఉన్నాయి. ఆ ప్రళయాలు వచ్చినప్పుడు కొన్ని నశిస్తూ ఉంటాయి, కొన్ని మళ్ళీ పుడుతూ ఉంటాయి. బ్రహ్మ ప్రళయం వచ్చినప్పుడు మాత్రం మొత్తం అన్నీ నశించిపోతాయి. సూర్యచంద్రులు కూడా ఉండే అవకాశం లేదు. మరల శేషశాయి అయినటువంటి ఆ నారాయణుడు సంకల్పం చేస్తే సృష్టి మరల ప్రారంభం. గురువుగారు, విష్ణువు ధరించినటువంటి దశావతారాలకి ఏదో ఒక కార్యకారణ సంబంధం ఉందని అంటారు. అందులో రామావతారానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేక కారణం ఏంటి? కేవలం రావణాసురుని సంహరించటం కోసం మాత్రమే రాలేదు రాముడు. రావణాసురుడు అనబడేటువంటి దుర్మార్గుడిని సంహరించడానికి ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నా సంహరించగలిగేటువంటి శక్తి ఉన్నది, చేయగలుగుతాడు. కానీ దేనికి అవతరించాడు? ఒక మానవ రూపంలో ఓ తల్లి గర్భాన ఉండి ఆవిడ ప్రసవిస్తే ఆవిడికి కలిగి ఆవిడ ఒడిలో పెరిగి పెద్దవాడై అనేక మంది ఎత్తుకుంటే ఆ వచ్చినటువంటి రూపానికి ఒకానొక మహర్షి ఒక పేరు పెట్టి ఆ పేరుతో పిలిచి సామాన్యమైన మానవుడు ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించాడు. దీనికి ఉన్న ప్రత్యేకత ఒకే ఒక్కటి. ఏమిటా ప్రత్యేకత అంటే మానవ జీవితంలో మొట్టమొదట జీవుడు కొడుకుగా అవతరిస్తాడు. కొడుకు అయినవాడు తల్లిదండ్రుల పట్ల, పొందినటువంటి తల్లిదండ్రుల పట్ల ఎట్లా ఉండాలి, అది మొదటి ఆచారం. ఏ విధంగా ప్రవర్తించాలి అది తెలుసుకోవడం మొదటి ధర్మం. ఆ తరువాత తన తోడబుట్టినటువంటి వాళ్ళు ఉంటారు, అన్నదమ్ములు కానీ అప్పచెల్లెండ్లు కానీ, వాళ్ళ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి. తరువాత వివాహం చేసుకుంటాడు, భార్య పట్ల ఎలా ఉండాలి, భార్య తరఫున ఉండేటువంటి మామగారు అత్తగారు అక్కడ ఉండేటువంటి బంధువులు ఉంటారు, వాళ్ళ పట్ల ఎలా ఉండాలి. కనుక ఒక మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలి, ఎవరితో ఎటువంటి బాంధవ్యాన్ని పొందాలి, ఆ బాంధవ్యాన్ని ఎంతవరకు గౌరవించాలి, ఆ బాంధవ్యంలో ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఇవన్నీ లోకానికి తెలియచేయాలి. కనుక తాను మానవుడుగా పుట్టి మానవుడుగా ఉండి కేవలం నేను మనిషినే భగవంతుణ్ణి కాను, అహం మానుషమన్యే అని చెప్పి తాను ఆచరించి మనకు చూపించడం కోసమే రామావతారం వచ్చింది. అందుకనే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం మానవుడు ఎట్లా ఆచరించాలో చెప్పడానికి వచ్చినటువంటి దివ్యావతారం. అది రామావతారం యొక్క ప్రత్యేకత. గురుగారు, ఇవాటి మన ధర్మము కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.
ఇది వాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.